నిన్న జరిగిన రైతు సభలో మహబూబ్ నగర్ లో జరిగిన రైతు సభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధుపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వాటిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ రైతులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఎకరాకి పంటకి 5,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి గత 8 సంవత్సరాలుగా ప్రతిసారి వేస్తూ వచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే 7,500 రూపాయలు 6 నెలలకు ఒకసారి ఇస్తాము, అంటే సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. సంవత్సరం అవుతుంది. సంవత్సరమైనా ఇప్పటి వరకు ఆ రైతు బంధు, రైతు సాయం అందలేదు. అయితే ఇటు తుమ్మల నాగేశ్వరరావు నిన్న మాట్లాడినటువంటి మాటలపై రైతులు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మనం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న తుమ్మల నాగేశ్వరరావు సభలో మాట్లాడిన ఈ రైతు బంధు విషయంలో రైతులకు బోనసే అవసరం అంటున్నారు, రైతు బంధు అవసరం లేదనే విధంగా మాట్లాడారు అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి సార్? వాస్తవానికి రైతు అంటే ఆశాజీవి. మొన్న ఎలక్షన్లో ఏమైందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రైతు బంధు ఇచ్చినప్పుడు సంవత్సరం 6 నెలలకు 6,000 రూపాయలు, మొత్తానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాం మేము, మళ్ళీ ఒకసారి అవకాశం అని అడిగారు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ. సో దానికి అదనంగా వాళ్ళు అది ఇస్తారు. కానీ మేము కాంగ్రెస్ పార్టీ కనుక అధికారానికి వస్తే ప్రతి 6 నెలలకు ఒకసారి 7,500 రూపాయలు ఇస్తాము రైతు బంధు రూపంలో, సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైతే ఏముంటుంది, మళ్ళీ మేము బోనస్ ఇస్తామని చెప్పి బోనస్ ఇస్తున్నాం కదా, రైతులందరూ ఖుషిగా ఉన్నారు కదా, రైతు బంధు ఇంకా అవసరం లేని చెప్పేసి నేను తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. సార్ అయ్యా, మీరు తుమ్మల నాగేశ్వరరావు గారు మీ వ్యవసాయ శాఖ మంత్రినా? మీరు నిజంగా మీరు రైతేనా? అసలు మీరు రైతు అంటే ఆశజీవని చెప్తూనే ఉన్నాం కదా, ఆశపడ్డ జీవే రైతు. అటువంటిప్పుడు మీరు బోనస్ ఇస్తా అని చెప్పారు. ఈ దేనికి ఇస్తాను బోనస్? కేవలము వడ్లకు, ఆ వడ్లకి ఏ వడ్లకు? దుడ్డు రకం కాదు, కేవలం సన్న రకం వడ్లకు. ఆ సన్న రకం దాంట్లో ప్రభుత్వం ఏది కేటాయించిన ఒక 16 రకాలకు సంబంధించిన వడ్లకు మాత్రమే మీరు బోనస్ ప్రకటించారు. మరి రైతు అంటే ఎవరు? పత్తి రైతు, మొక్కజొన్న రైతు, పొత్తిరుడు రైతు, వేరుశనగ రైతు, చాలా మంది రైతు రకాలు ఉంటారు కదా. చివరకు వరి వేసే దుడ్డు రకం రైతు రైతే కదా. మరి ఆ రైతుకు బోనస్ రాదు కదా. ఆ బోనస్ రాని రైతుకు మరి రైతు బంధు రాకపోతే బాధ కనిపించదా? మీరు ఏ విధంగా ఇప్పుడు సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు? నేను మహబూబ్ నగర్ గారు నుంచి ఈ రోజు వరంగల్ కావచ్చు సంబరం చేసుకుంటున్నారు. ఎట్లా చేసుకున్నారు సంబరాలు మీరు? ప్రతి రైతుకు ఇంకా దీనికంటే ముఖ్యంగా కేసీఆర్ రైతు బంధు రూపంలో 5,000 రూపాయలు ఇచ్చిండు, సంతోషం అనిపించింది. మీరు 7,500 ఇస్తున్నప్పుడు ఇవ్వండి కదా. మీరు రైతు బంధు ఇవ్వకుండా మీరు సంబరాలు చేసుకోవడము, బోనస్ అని చెప్పేసి ఆ బోనస్ కూడా అన్ని వడ్లకు ఇవ్వకుండా, అన్ని రకాల వడ్లు ఇవ్వకుండా, అన్ని పంటలకు ఇవ్వకుండా, అన్ని పంటలకు ఇవ్వాలి. ఫస్ట్ మీరు రైతు అంటే పండించేవాడు, పండించే ప్రతి పంటకు, అది కూరగాయలు కావచ్చు, ఈవెంట్ ఏదైనా కావచ్చు, తృణధాన్యాలు కావచ్చు, గోధుమలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఎటువంటి పంట అయినా మీరు బోనస్ ఇవ్వాలి. అప్పుడు రైతు బంధు గురించి మిగతా ఏమైనా మీ ప్రకటన చేయండి. అంతే తప్ప సన్న రకం రైతుకు బోనస్ ఇచ్చేసి ఏదో మేము ఆహా ఇచ్చేసినాము, ఈ రైతు బంధు అవసరం లేదంటారు జనాలు, రైతులు అవసరం లేదని ఎక్కడ అనలే రైతులు. ఏ రైతు కూడా ఎప్పుడు అన్నాడు కూడా. ఎందుకంటే రైతు ఆశాజీవి, ఆశిస్తూనే ఉంటాడు రైతు. అతను ఏదో పంట వేస్తాడో ఆ పంటకు సంబంధించిన ఖర్చులు పోను, ఈ లేబర్ ఖర్చు అన్ని పోను, ₹1 మిగిలానుకొని కోరుకుని రైతు. అటువంటి రైతుకు మీరు ఎన్ని ఇచ్చిన తక్కువ రైతుకు. సో దయచేసి చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. తుమ్మల నాగేశ్వర గారు వ్యవసాయకంత మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయల రైతు బంధు ప్రకటించాలి కంపల్సరీ. అదేవిధంగా మీరు ఏదో సన్నపడ్లకు మీరు బోనస్ ఇస్తుంటారు కదా, సన్నపడ్లతో పాటు మీకు కనుక ఇంకా మీకు ఆశ ఉండి మీకు ఇంకా నెక్స్ట్ 5 years గవర్నమెంట్ రావాలనుకుంటే కనుక అన్ని రైతు పండించే ప్రతి పంటకు బోనస్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక రైతుగా కోరుకుంటా ఉన్నాం సార్. అయితే ఇప్పుడు సన్నాలు, దొడ్డు రకాలు పండించడానికి ఈ రోగాలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోగాలతోటి కూడా మనకు రైతు ఖర్చులు పెరుగుతున్నాయి. దాంతో మరి ఈ రైతు బంధు అనేది అవసరమే కదా. చాలా అవసరం సార్. ఇప్పుడు రైతు బంధు ఎందుకు అవసరం లేదంటే, రైతు బంధు ఇవ్వడం వల్ల మనకు ఏదో పంటకు సంబంధించిన ఈ కేజ్ బిల్స్ కావచ్చు, లేబర్ ఛార్జ్ కావచ్చు, ఫర్టిలైజర్ విషయంలో కావచ్చు, ఈ ఖర్చులన్నీ మనం రైతు బంధు రూపంలో మనము అన్ని కడైపోయే అవకాశం ఉంటుంది. అటువంటి రైతు బంధుని మేము నీరుగా వస్తే కనుక రైతు యొక్క పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది. బోనస్ మేము కోరుకోలేం కదా. అసలు బోనస్ ఇవ్వమని చెప్పేసి రైతు ఇప్పుడు కోరుకోలే, మీరే ప్రకటించారు బోనస్ ఇస్తామని చెప్పేసి. అది సన్నపడ్లు అని చెప్పారు, సంతోషం అనిపించింది. కానీ మిగతా పంట వేసే రైతు యొక్క పరిస్థితి ఏంది? ఇప్పుడు నేనున్నా సార్, ఇప్పుడు నాకు 10 ఎకరాల పొలం ఉంది. 10 ఎకరాల పొలంలో 5 ఎకరాల పొలం సన్నపడ్లు వేసిన, 5 ఎకరాల పొలం దొడ్డు రకం వేసిన. సన్నపడ్లు ఎందుకు వేసిన అంటే బోనస్ అని చెప్పి ఆస్తోనే వేసిన. ఎందుకంటే అది ఎక్కువ చీడపురుగులు ఎక్కువ పంట వచ్చే పంట అదే మనకు క్రాప్ డ్యామేజ్ అయ్యే పంట అదే. పిచికారు ఎక్కువ వేసిన పంట సన్నపడ్లు. అయినా తిరిగి బోనస్ అని చెప్పేసి ఒక ఆశతోనే 5 ఎకరాలు అది వేసినాం. మిగతా దొడ్డేట్లు వేసినాం కదా. మీ దొడ్డేట్లకు మనకు ఈ బోనస్ రాదు కదా. మరి నేను రైతునే కదా, నేను నష్టపోయి నేనే కదా. సరే నేనంటే నాకు పొలం ఉంది కాబట్టి అంటున్నాను సార్. కౌలు రైతు పరిస్థితి ఏం కావాలి? కౌలు రైతు పండించే పంట వెజిటేబుల్ పండించవచ్చు, షుగర్ కేన్ పండించవచ్చు, ఇంకా వేరే రకం పంట పండించవచ్చు, సన్ఫ్లవర్ పండించవచ్చు, ఇంకా తృణధాన్యాలు పండించవచ్చు, ఇంకా వేరే దొడ్డు రకం కూడా వేయచ్చు. ఆయన పరిస్థితి ఏం కావాలి? మరి
సో దయచేసి చెప్తా ఉన్నాం వ్యవసాయ మంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, మీరు ఏదో చెప్పారు, అసెంబ్లీ సాక్షి చెప్పారు, మేనిఫెస్టో ప్రకటించారు, మీ యొక్క వాగ్దానాలు చూసే మీ అందరూ ఓటేషన్ జరిగింది. ఆ ఓటుకు తగిన ప్రతిఫలంగా మీరు రాబోయే ఎలక్షన్లో కూడా మళ్ళీ మీకు గెలిచే అవకాశం ఉంటాయనుకుంటే రైతు బంధు కంపల్సరీ ఇవ్వాల్సిందే. దాంతోపాటు బోనస్ కూడా, ఈ బోనస్ కూడా కేవలం సన్నపల్లి కాకుండా గవర్నమెంట్ ఇంకొక ఆలోచన చేయండి. రైతు పండించే ప్రతి పంటకి ఇసుక బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ మరో రైతులను ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు రైతు బంధు కాకుండా బోనస్ ఇస్తే బాగుంటుందా, రైతు బంధు ఇస్తే బాగుంటుందా అనుకుంటున్నారు మీరు? గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఏమైందంటే రైతు వల్లనే నష్టపోయారు, ఓడిపోయారు. ఈ ప్రభుత్వం కలిబుల్లి మాటలు చెప్పేసి రైతుకి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారు తప్పితే దీంట్లో కొత్తగా చేసేది ఏం లేదు. రైతు ఎద్దేసిన వ్యవసాయం కానీ రైతు ఏడ్చిన రాజ్యం కానీ బాగుపడితే చరిత్రలో లేదు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల తర్వాతనే ఇంకా మధ్యలో ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇందాక అన్న చెప్పినట్టు ప్రతి రైతుకి ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన పంటను వేసుకుంటారు. ఆ నచ్చిన పంటకి ఖచ్చితంగా మీరు బోనస్ ఇవ్వాలి. లేదంటే రైతు పెట్టుబడిగా ముందే పెట్టుబడి ఇవ్వాలి. పెట్టుబడి ఇవ్వకుండా బోనస్ ఇస్తే ఆ రెండు కూడా ఏవి కూడా రైతుకు ఉపయోగపడేవి కావు. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మనకు రైతు బంధు ఇచ్చిందో అదే విధంగా ఇస్తే రైతు పెట్టుబడి పెట్టుకుంటాడు. ఆ తర్వాత పండిన పంటకి మంచి పంట పండించుకుంటే దానికి బోనస్ వస్తుంది. ఆ బోనస్ రూపంలో రైతు ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వేరే రాష్ట్రాల్లో వేరే ప్రభుత్వం ఏ విధంగా రైతుకు సబ్సిడీ రూపంలో ఏవైతే ఇస్తుందో అవన్నీ మీ తెలంగాణలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు కూడా సబ్సిడీని వదిలేసి రైతులని ఏమంటారు దాన్ని ఓట్ల మిషన్ లాగా చూసుకొని ఓట్లు వేయించుకున్నారు తప్పితే దాంట్లో ఏం కూడా రైతుకు లాభాలు. సబ్సిడీ ఇస్తే సబ్సిడీ ఎవరైతే రైతుకు ఇంట్రెస్ట్ ఎవరైతే ఏవైతే ఉంటారో ఆ సబ్సిడీ రూపంలో సబ్సిడీ తెచ్చుకొని దాన్ని లాభపడే అవకాశాలు ఉంటాయి. కానీ రెండు ప్రభుత్వాలు కూడా దొందే. అది ఆ విధంగా రైతును నష్టం చేసింది. ఈ పార్టీ కూడా ఆ విధంగా నష్టం చేసి ఓట్లు వేయించుకుంటారు తప్పితే వాళ్ళు కుర్చీలో కూర్చుకోవడానికి పెద్ద పదవులు చేసుకోవడానికి రైతును నమ్మించి ఓట్లు వేసుకుంటారు తప్పితే రైతుకు మాత్రం ఏమాత్రం లాభం లేదు. యువ రైతులు కూడా అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏముందంటే చాలా క్షుణ్ణంగా నేను చెప్పే రేవంత్ రెడ్డి గారికి, యువ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను సూటిగా అడుగుతున్నా, ఇది అందరూ కూడా క్షుణ్ణంగా ఆలోచించండి. రైతుకి బోనస్ ఇచ్చిందంతా కూడా కల్లిబొల్లి మాటలే. రైతు బంధు ఇవ్వాల్సింది పోయి రైతు బోనస్ ఇచ్చిండు. బోనస్ ఎందుకు ఇచ్చిందంటే దాదాపుగా మన తెలంగాణలో కొన్ని జిల్లాలు మాత్రమే వరిని పండిస్తాయి. ఆ వరిని పండించిన దాంట్లో కొన్ని రకాలకు మాత్రమే బోనస్ ఇచ్చిండు. ఎంతో తెలివి ఉపయోగించినట్టు యువ ముఖ్యమంత్రి గారు కొన్ని జిల్లాల్లో కొన్ని రకాలకి బోనస్ ఇచ్చి మిగతా అన్నిటికి కూడా బోనస్ ఇవ్వకుండా రైతుకి మేము బోనస్ ఇచ్చినామని చెప్పేసి చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఒక యువ రైతుగా ప్రశ్నిస్తున్నా, చాలా మోసం చేశారు రైతుని. ఇది రైతులందరూ కూడా గమనించాలి. యువ రైతులు ముఖ్యంగా గమనించాలి. మనకు సబ్సిడీ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, బోనస్ అని చెప్పేసి బోనస్ రూపంలో చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మన తెలంగాణ జిల్లాలో ఎక్కడ కూడా రైతులు ఎక్కువ మొత్తంలో వరిని పండించరు. కొన్ని జిల్లాల్లో మాత్రమే పండిస్తారు. ఆ కొన్ని జిల్లాల్లో కొన్ని రకాలకి ఇచ్చిన రేవంత్ రెడ్డి ఏ విధంగా రైతుకి మేలు చేస్తున్నారని ఆలోచిస్తున్నారు. ఈ మిడిమిడి పథకాలతో మనల్ని మభ్యపెట్టేసి మళ్ళీ ఓట్లు దండుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఉపయోగించి 60% అమ్మేసుకున్నాం మనం ఆల్రెడీ. వర్షాలు పడి 60% భయపడి ఒక రైతు అమ్మేసుకున్న తర్వాత 40%కి మాత్రమే రైతు బంధు బోనస్ రూపంలో ఇచ్చాడు తప్పితే మనకు ఒరిగింది ఏమీ లేదు. మిగతా పెట్టే పథకాలన్నీ కూడా ఇవన్నీ రైతులు మోసం చేసేవి ఉన్నాయి. కానీ సబ్సిడీ ఇవ్వమని తెలివైన ముఖ్యమంత్రి గారు, మీరు రైతుకి మేలు చేసే వాళ్ళైతే రైతుకి బోనస్ కాకుండా సబ్సిడీ ఇవ్వండి. ఒక ట్రాక్టర్ రూపంలో కానీ ఇంకా రైతుకు సంబంధించిన పరికరాల రూపంలో కానీ అవన్నీ కూడా సబ్సిడీ ఇవ్వండి. అవి ఇవ్వకుండా బోనస్ అని చెప్పేసి రైతు బంధు పొట్టగొట్టి మీరు ఖచ్చితంగా రేపటిన మీరు ఒక రెడ్డి యువ ముఖ్యమంత్రి అని చెప్పుకుని ఉందాగా తిరిగే నేను ఒక రెడ్డి యువ రైతుగా ప్రశ్నిస్తున్నా, ఖచ్చితంగా మీరు తెలివిగా రైతుల పొట్టకొట్టకండి సార్. రైతు ఏడ్చిన రాజ్యం కానీ ఎద్దేడ్చిన వ్యవసాయం కానీ ఎప్పుడు కూడా బాగుపడలేదు. మీరు రేపటి రోజున ఇట్లా కొనసాగితే ఖచ్చితంగా మీరు ప్రభుత్వం నుంచి దీప అవకాశాలు ఉంటాయి. మరో రైతు ఉన్నాడు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరేమంటారు? రైతు బంధు అవసరం అంటారా? అది కన్ఫామ్ రైతు బంధు అవసరము. ఇంతకుముందు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు సంవత్సరానికి 10,000 ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా 15,000 ఇస్తానని చెప్పి మోసం చేస్తుంది. ఇవ్వాల్సిందే రైతు బంధు. రైతు భరోసా పేరు మీద ఇస్తున్నారు. రైతు భరోసా కన్ఫామ్గా ఇవ్వాల్సిందే. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ఈ రైతులకు రైతు భరోసా పేరుతో
ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సంవత్సరమైన ఇప్పటివరకు ఇవ్వడం లేదు. ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు రైతులకు రైతు బంధును ఎగరగొట్టాలని చూస్తున్నారు, దాన్ని రద్దు చేయాలనే ప్రయత్నంగా చూస్తున్నారని చెప్పేసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ సర్కార్ మరోసారి ఆలోచించి రైతుల యొక్క కోరికను వారు రైతు బంధు కంపల్సరీ అవసరము, అది అత్యవసరము, ఎందుకంటే రైతు పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుందని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి.